brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమా రేంజ్ చాలా మారింది. ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లకే అబ్బో అన్న వాళ్ళు ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ ను కూడా చాలా లైట్ తీసుకుంటున్నారు. మరే ఇండస్ట్రీకి ఇంత రేంజ్ లేదంటూ కాలర్ ఎగరేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇది కరెక్టే అయినా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఆ సెగ్మెంట్ లోను మనం నెంబర్ 1 అన్న రేంజ్ లోనే ఉన్నామా? పాన్ ఇండియా సెగ్మెంట్ లో టాలీవుడ్ నెంబర్ 1. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఆ సినిమాల నెంబర్ ఎంత, వాటిలో సక్సెస్ రేట్ ఎంత అన్నదే ఎప్పుడూ డిస్కషన్ చేసుకునే పాయింట్. 2-3% మాత్రమే సక్సెస్ రేటు ఉన్న ఇండస్ట్రీలో ఏడాదికి 1-2 పాన్ ఇండియా హిట్స్ రావడం అన్నది కూడా గగనమే. అయితే మిగతా ఇండస్ట్రీలు పాన్ ఇండియా రేంజ్ లో మనతో పోటీ పడలేకపోతున్నా చిన్న సినిమాలతో మాత్రం పెద్ద ఇంపాక్టే క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో తమిళనాట రిలీజ్ అయిన టూరిస్ట్ ఫ్యామిలీ రికార్డు వసూళ్లు సాధిస్తోంది. మలయాళ మూవీ తుడరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 20-30 కోట్ల ఖర్చుతోనే ఇలాంటి రికార్డు సృష్టించాయి ఆయా ఇండస్ట్రీలు. అలా అని మన ఇండస్ట్రీలో చిన్న సినిమాలు సక్సెస్ కావడం లేదని కాదు, కానీ వాటి సక్సెస్ రేంజ్ ఎంత అన్నదే ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పాయింట్. అందరి ఫోకస్ పాన్ ఇండియా సినిమాల మీదే ఉండడంతో మీడియం చిన్న సినిమాలకు కావాల్సిన ఆదరణ దక్కడం లేదు. కొన్ని సందర్భాలలో సరైన స్థాయిలో థియేటర్లు కూడా దొరకడం లేదు. అందుకే మన చిన్న సినిమాలుగానే మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చిన్న సినిమాల విజయమే అంటున్నారు విశ్లేషకులు. ఆ సినిమాలు సక్సెస్ అయితేనే థియేటర్ ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అందుకే ఆ దిశగా మన మేకర్స్ దృష్టి పెట్టాలి. పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలి, కానీ అదే సమయంలో చిన్న సినిమాలు కూడా స్పేస్ ఇవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పెరుగుతుంది.